మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గౌరవ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు. ధన్యవాదాలు స్పీకర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. మా చెన్నూరు నియోజకవర్గంలో పత్తి కొనుగోలు చేయడానికి CCI ఇంకా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా CCIకి రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా లారీలన్నీ కూడా అక్కడ ప్రొక్యూర్మెంట్ కావడం లేనందువలన ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ హైవేలో. తొందరగా CCI రోజుకి 200 లారీలు పెట్టి ఈ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. దీంతోపాటు ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు మిషన్ భగీరథ ఒక పెద్ద ఫెయిల్యూర్ అధ్యక్ష. చెన్నూరు నియోజకవర్గంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే కోరడం జరిగింది. మాకు మంచినీటి సౌకర్యం లేదు, మాకు బోర్వెల్స్ కావాలి, ఈ మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి ప్రజలందరూ కూడా క్యాంపెయినింగ్లో కోరడం జరిగింది. వాళ్ళు అప్పుడు గుర్తు చేసుకున్నారు, సార్ మీ హయాంలో మీరు వెంకటస్వామి ఫౌండేషన్, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని బోర్వెల్స్ వేయించారు, మళ్ళీ మీరు బోర్వెల్స్ వేయించాలని చెప్పి చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ఈ మిషన్ భగీరథ గురించి చర్చించేటప్పుడు నేను వారిని కోరినాను, ఒక 100 బోర్వెల్ మా కాన్స్టిట్యున్సీకి ఇస్తే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది. వాళ్ళు ఇదే అన్నారు, రాష్ట్రంలో బోర్వెల్స్ వేయడానికి పర్మిషన్ లేదు, మిషన్ భగీరథ ఎందుకు సరిగా మీ దగ్గర అమలు కాలేదని చెప్పి ఒక ఎంక్వైరీ పెట్టినారు అధ్యక్ష. ఈ ఎంక్వైరీలో చూస్తే చాలా మట్టుకు పైపులు ఏదైతే మిషన్ భగీరథలో వాడినారో అన్ని పాత పైపులు వాడినారు. అంటే కేవలం పైపులు కాంట్రాక్టర్కి లాభం పొందేలాగా 70% కన్నా ఎక్కువ ఎంక్వైరీలో పాత పైపులు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఇంతకుముందు మిషన్ భగీరథలో ఏదైతే నిధులు కేటాయించాలో డ్యామేజ్ పైప్స్కి కొత్త పైప్స్ వేయడము, ఇంట్రానెట్ కూడా మిషన్ భగీరథలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. అంటే ఈ మిషన్ భగీరథ వలన మంచినీటి సౌకర్యము మొత్తము చెన్నూరులో ఫెయిల్యూర్ ఉంది. ఇప్పుడే అందరు ఇతర ఎమ్మెల్యేస్ గారితో మాట్లాడినప్పుడు కూడా అందరు కూడా ఇదే చెప్తున్నారు, సార్ మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు, మాకు ఈసారి ఈ ఎండాకాలం ముందు ఏదో ఒక మిషన్ భగీరథ మళ్ళీ రివ్యూ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది కోరడం జరిగింది. మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా మిషన్ భగీరథ అఫీషియల్స్ని పిలిచి 3 సార్లు రివ్యూ మీటింగ్ చేసినాం అధ్యక్ష. కానీ అక్కడ మిషన్ భగీరథలో ఏదైతే సిస్టమ్ ఉన్నదో అక్కడ సరిగా ఫిల్టరేషన్ కావట్లేదు, బ్లీచింగ్ పౌడర్ సరిగా వేయటం లేదు, నీళ్లు ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి పోతుందో అన్నీ కూడా వాసన వచ్చి ప్రజలందరూ కూడా మిషన్ భగీరథ నీళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. సో నేను ఇంతకుముందు కూడా సీతక్క గారికి కోరినప్పుడు ఇదే కోరినాను, ఒక ఎంక్వైరీ వేయండి, ఈ సిస్టమ్ని సెట్ చేయకపోతే మంచినీటి కరువు ఈసారి ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి కోరడం జరిగింది. మీ ద్వారా మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. గౌరవ గంగుల కమలాకర్ గారు. అధ్యక్ష, 2016-17లో అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రపంచ స్థాయి పర్యాటకులను తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించి చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒక 2 గొప్ప ప్రాజెక్టులు ఇచ్చుకున్న అధ్యక్ష. ఒకటి మూసీ రివర్ ఫ్రంట్, ఒకటి మానే రివర్ ఫ్రంట్. ఈ 2 ప్రాజెక్టు టేకప్ ఇచ్చిన అధ్యక్ష. దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో ప్రప్రథంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ ఆల్రెడీ ఈ మానే రివర్ ఫ్రంట్లో భాగంగా స్టార్ట్ చేసిన జరిగింది అధ్యక్ష. దాని తర్వాత 450 కోట్లతోటి అప్రూవల్ తీసుకున్నాం, టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అధ్యక్ష. అలా ఇరిగేషన్ మరియు R&B మరియు టూరిజం 3 డిపార్ట్మెంట్ ద్వారా ఒక మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ రివర్ ఫ్రంట్ను టేకప్ చేద్దామని చెప్పారు అధ్యక్ష. నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ 70% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, మిగతా 30% కంప్లీట్ చేస్తే అది రాష్ట్రానికి కూడా ఒక పర్యాటకులు ఆకర్షితంగా ఉంటుంది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెవెన్యూ క్రియేట్ అవుతుంది. కాబట్టి
ఆ ఒక పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ దాని మీద సబర్మతి రివర్ ఫ్రంట్ స్టడీ చేయడం జరిగింది అధ్యక్ష. సౌత్ కొరియాలో ఉన్న యోసో కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఆల్మోస్ట్ టెండర్ అయిపోయినాయి, వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. సో 70% వర్క్ కంప్లీట్ చేసిన దాన్ని మళ్ళీ ఈ మధ్యన ఆత్మని చెప్తున్నారట. సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది. సో దాన్ని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తానని మీరు అనుకున్నారో దీన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి మిగిలిన 30% వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని కూడా నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరుకున్నాను అధ్యక్ష. మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు కోరినట్టుగా మానర్ రివర్ ఫ్రంట్ అనేది మా పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంచి అదొక దాని కార్యక్రమం. కానీ అందుకు సంబంధించి కొంత సమాచారము అక్కడ జరుగుతున్న పరిణామాల లోపల కొంచెం విచారణ జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అక్కడ స్థానికతలు తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధం జరుగుతుంది. అది ఏం తప్పు జరగదు అనుకుంటే దాని తర్వాత కార్యక్రమంలో రాబోయే అభివృద్ధికి ఎవరు మేమే సొంతం మాదే ఎజెండా అనుకునేది ఏం లేదు. తప్పకుండా దాన్ని మరింత రెట్టింపుగా కరీంనగర్ బిడ్డగా ఇంకా మరింతగా ప్రజలకు సౌకర్యంగా తీసుకొస్తాం. మేము కూడా సబర్మతి వేయించడం దానికి తెలుసు, ప్రాజెక్టు వివరాలన్నీ కూడా ఐడియా ఉంది కాబట్టి అందులో జరిగిన కొన్ని ఫిర్యాదుల మేరకు దాని మీద ఒక విచారణ జరిగే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సభ్యులు చెప్పింది నోట్ చేసుకొని తప్పకుండా వీఆర్ కన్సర్న్, వెరీ మచ్ కన్సర్న్. దెన్